భారతదేశంలోనే టాప్ ఇన్స్టిట్యూట్లలో ఒకటైన ఐఐటి హైదరాబాద్లో ఒక సూపర్ పొజిషన్ పడింది. అదేంటో, ఆ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అన్నింటికన్నా ముందు అందరి కళ్ళు దీనిపైనే ఉంటాయి కదా, జీతం. ఈ పోస్టుకు నెల జీతం అక్షరాల 2 లక్షల రూపాయలు. అద్భుతం కదా? కాని ఆగండి, ఈ ఉద్యోగం కేవలం జీతం గురించే కాదు. జీతం మాత్రమే కాదు, ఇది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో ఒకటైన ఐఐటి హైదరాబాద్లో ఒక లీడర్షిప్ రోల్. అక్కడ పనిచేయడమంటే అదొక గౌరవం, ఒక పెద్ద బాధ్యత. సరే, ఇంతకీ ఏంటి ఈ అవకాశం? అదేనండి, ఐఐటి హైదరాబాద్లో హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ పోస్ట్. ఆ ఇన్స్టిట్యూట్ కార్యకలాపాలన్నీ సజావుగా, స్మూత్గా నడవాలంటే ఈ పదవి చాలా అంటే చాలా కీలకం. మరి ఈ కీలకమైన పాత్రకు ఎవరు సరిపోతారు? వాళ్లు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకోసం చూస్తున్నారో ఒకసారి వివరంగా చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఇది ఒక్కటే పోస్ట్, అంటే కాంపిటీషన్ చాలా గట్టిగా ఉండబోతోంది. ఇక విద్యార్హతల విషయానికొస్తే ఎంఈ బ్యాష్ ఎంటెక్ లేదా ఎంబీఏ. దీని బట్టే మనకు అర్థమవుతోంది, టెక్నికల్ స్కిల్స్తో పాటు మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా చాలా అవసరం. వయస్సు పరిమితి కూడా పెట్టారు. కనీసం 21 ఏళ్లుండాలి, గరిష్టంగా 45 ఏళ్ల లోపు ఉండాలి. సో మంచి అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్తో పాటు యంగ్ టాలెంట్కు కూడా ఇదొక మంచి అవకాశమన్నమాట. రూల్స్ ప్రకారం వయస్సులో సడలింపు కూడా ఉంటుంది. సరే, అర్హతలు ఉన్నాయా అనుకుందాం. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాన్ని సంపాదించాలంటే ఎలాంటి పరీక్షలు ఎదుర్కోవాలి, ఏ స్టేజ్లు దాటాలి? ఈ సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం 3 దశలుంటాయి. ముందుగా మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఒక రాత పరీక్ష, ఆ తర్వాత మీ ప్రాక్టికల్ స్కిల్స్ను అంచనా వేయడానికి ఒక స్కిల్ టెస్ట్, ఫైనల్గా మీ పర్సనాలిటీని, మీ విజన్ను అర్థం చేసుకోవడానికి ఒక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో ఒక ఐడియా వచ్చింది కదా. మరి అసలు అప్లై చేయడమెలా? ఈ ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది, కానీ ప్రతి స్టెప్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వడం ముఖ్యం. చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్, ఐఐటి హైదరాబాద్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ ఈ జాబ్ నోటిఫికేషన్ వెతికి అందులో ఉన్న సూచనలన్నీ క్షుణ్ణంగా చదవండి. ఇది చాలా ముఖ్యం. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఎలాంటి తప్పులు లేకుండా నింపండి. అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి, అన్నిటికన్నా ముఖ్యంగా చివరి తేదీలోపు సబ్మిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా తేదీలు, ఫీజుల వివరాలు, వీటిని మిస్ అవ్వొద్దు. ఈ తేదీలు నోట్ చేసుకోండి. అప్లికేషన్లు డిసెంబర్ 4, 2025న మొదలవుతాయి. చివరి తేదీ డిసెంబర్ 25, 2025. వెంటనే మీ క్యాలెండర్లో మార్క్ చేసేసుకోండి. ఇంకో సూపర్ విషయమేంటంటే, ఈ పోస్టుకు అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు లేదు. అవును, అప్లికేషన్ ఫీజు 0. సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇదొక గొప్ప అవకాశం. సరే, మనం జీతం గురించి, ప్రతిష్ఠ గురించి, అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఇలా అన్ని విషయాలు చూశాం. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఈ అద్భుతమైన అవకాశం కెరీర్లో తర్వాతి పెద్ద మలుపు కాగలదా? ఒక్కసారి ఆలోచించండి.